హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే టేస్టీ క్యాబేజ్ ఎగ్ది నేనైతే రొటీన్గా అయితే చేసుకొని తినేటట్టు నేనైతే ఈజీ మెథడ్లో చెప్పాను. అండ్ హెయిర్ వాష్కి ముందు మనం ఫాలో అయ్యే టిప్ అయితే నేను చెప్పాను అనమాట. సో హెయిర్ వాష్కి ముందు ఆయిల్ ఎలాగ అప్లై చేయాలి అండ్ ఎంతసేపు వదిలేయాలన్నది అయితే ఈ వీడియో గైస్. సో అయితే క్యాబేజీ అన్నది ఇది చాలా పీచు పదార్థం కాబట్టి అది బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా సరే అండ్ క్యాన్సర్ లాంటి పెద్ద వాటికి కూడా మంచిగా స్టాప్ చేసేయగలిగేంత క్యాపబిలిటీ ఉన్న ప్రోటీన్ ఫుడ్ అనమాట. పీచు పదార్థం ఇదే. ఏదైనా సరే అది చాలా మంచిదన్నమాట. పెద్ద పేగు అన్నది ఉంటుంది కదా, దానికి కలిగే ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్కి కానీ ఈ ఫుడ్ ఐటమ్ అయితే పర్ఫెక్ట్ అనమాట. నేను దీంట్లో క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ ఈజీగా గుర్తుపెట్టేసుకోండి. అది స్కిన్కి చాలా మంచిది అండ్ మనకి ఎలాంటి స్కిన్ డిసీజెస్ రాకుండా అన్నది ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ వీక్స్లీ ఒక 2 eggs అయినా తినాలి కదా. అసలు పర్ డే ఒక గుడ్డు తినాలి. బట్ నేనైతే వీక్లీ 2 times మాత్రమే ఎగ్ తింటాను. సో దాంట్లో ఇదంతా యాడ్ చేసి అండ్ నా సలాడ్ని మిక్స్ చేసుకొని అయితే నేను తింటున్నాను అనమాట. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు కడుపు కూడా కొంచెం తిన్నా సరే నిండిపోతుంది అనమాట. అండ్ మీరు ఎక్కువ ఫుడ్ కూడా తినలేరు అండ్ డైట్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. అండ్ పీచు పదార్థం ఏదైనా సరే మీ కడుపుకి కానీ మీ స్కిన్కి కానీ మీ హెల్త్కి కానీ మీ హెయిర్కి కానీ మంచిది. హెల్త్ బాగుంటేనే హెయిర్ గ్రోత్ ఉంటుంది, అదర్వైజ్ మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. 70% అన్నది హెయిర్ గ్రోత్ బాడీని డిపెండ్ చేసుకునే ఉంటుంది అండ్ ఒక 30-40% మాత్రమే మనం పైనుంచి అప్లై చేసే ఆయిల్స్ అయినా హెన్నాస్ అయినా ఏ ప్యాక్స్ అయినా సరే. సో అయితే మీరు తప్పకుండా ఈ రెసిపీని కూడా ఫాలో అవ్వండి అండ్ హెయిర్ వాష్కి ముందు తీసుకునే టిప్స్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇది మీరు రెండు అండ్ సలాడ్లో అయితే ఆనియన్స్, మొలకెత్తిన మెంతులు, లెమన్, క్యాబేజ్ హాట్ వాటర్లో బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఒక బాయిల్ వచ్చాక క్యాబేజ్ అనేది సపరేట్ చేసేసి అండ్ ఆ క్యాబేజ్ అండ్ ఒక లెమన్ హాఫ్ వేసాను అనమాట. సాల్ట్, పెప్పర్ అండ్ కొత్తిమీర వేసేసుకొని అండ్ కొత్తిమీర అయినా ఏ లీఫీ ఐటమ్స్ అయినా చాలా మంచిదన్నమాట బ్లడ్కి అండ్ మన బాడీకి కూడా. అండ్ సో నేనైతే ఈ విధంగా సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని అయితే నేనైతే తింటున్నాను అనమాట. అండ్ సలాడ్ విత్ రైస్, ఎందుకంటే మన రైస్ క్వాంటిటీ తక్కువ తినాలి అండ్ పీచు పదార్థం ఎక్కువ తినాలి. సో మనం ఇదంతా తిన్న టైంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఫుడ్ అన్నది ఫుల్ అయిపోతుంది. మనం ఎక్కువ కూడా ఫుడ్ తినాలి అని అనుకున్నా సరే మనం తినలేమన్నమాట. సో కడుపు అన్నది నిండిపోతుంది. ఇది అయితే వెయిట్ లాస్కి ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అన్నమాట. మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే క్యాబేజ్ తీసుకున్నాను, దాని తర్వాత పసుపు వేసాను, సాల్ట్ వేసాను, కొంచెం కుక్ అయిన తర్వాత క్యారెట్ వేసేసి అండ్ అది కూడా కొంచెం మరీ హెవీ కుక్ అవ్వకూడదు, హాఫ్ కుక్ అవుతే చాలన్నమాట. దాని తర్వాత ఎగ్ వేసేసి ఎగ్ని మాత్రం మంచిగా కుక్ అయ్యేంతసేపు ఈ దీంట్లో ఈ సలాడ్ టైప్లో ఉన్న కర్రీ టైప్లో ఉన్న దాంట్లో వేసుకొని దాని మీద కొంచెం సాల్ట్, కొంచెం కారం అండ్ మన టేస్ట్ తగ్గట్టు కావాలంటే పెప్పర్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే గరం మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర. నేనైతే యూస్ చేయలేదన్నమాట. నేను ఇలా తింటాను అండ్ అలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా పెడతాను. సో అందరైతే మంచిగానే తింటామన్నమాట. ఇలాంటి టైప్ ఆఫ్ అంటే ఒక్కసారే కదా తినేది, మనం రోజంతా తినం కాబట్టి సో ఆ ఒక్కసారికి మాత్రం హెల్దీ ఫుడ్ అనేది తినేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు, ఓన్లీ 2-3 tablespoons అంతే చాలు. అండ్ మీకు వీలైనంత ఎక్కువ కొత్తిమీర వేసేసుకోండి. అండ్
హెయిర్ వాష్కి బిఫోర్ ఆయిల్ అప్లయింగ్ అనమాట. సో మనకి రథసప్తమి ఉంది కదా, దానికోసం అనేది మనం హెయిర్ వాష్ చేస్తాం కదా, దానికన్నా ముందు ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసే ముందు ఆయిల్ అనేది అప్లై చేస్తాను. అండ్ ఈజీగా నేనైతే ఎలాగైతే అప్లై చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను. అండ్ నేను ఆల్రెడీ ఆయిల్లోనే ఉన్నాను. సో కొట్టు, బాగా కొట్టు. సో మనం ఆయిల్ పెడితే ఇది ఆయిల్ ఎవరు పెట్టకూడదు అన్నది మీరు చాలా మంది అడుగుతున్నారు కదా గైస్. స్టిక్కీగా ఉంటుంది కదా డాండ్రఫ్, వాళ్ళైతే ఆయిల్ అప్లై చేయకూడదు అనమాట. వాళ్ళు ఫస్ట్ డాండ్రఫ్ షాంపూ యూస్ చేసిన తర్వాతే ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఆయిల్ అన్నది అస్సలు స్కాల్ప్కి మంచిది కాదనమాట. అండ్ అలాగా స్కాల్ప్ అంటే ఇలా గీకితే మాత్రమే డాండ్రఫ్ వస్తుంది, ఆయిలీ డాండ్రఫ్ అనమాట. ఇలా గీకితేనే వస్తుంది, అది లేకపోతే రాదు. పొట్టుగా రాలుతుంది, వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఏమైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అది తొందరగా పోతుంది కూడా. ఇలాగ స్టిక్కీగా ఉన్న డాండ్రఫ్ ఏదైతే ఉందో దానికి ఆయిల్ అనేది అవాయిడ్ చేయడం మంచిది అనమాట. ఫస్ట్ యాంటీ డాండ్రఫ్కి సంబంధించి షాంపూస్ ఉంటాయి, సో మెడికల్ స్టోర్లో అయినా ఉంటాయి, వెళ్ళి అది అప్లై చేసుకుంటే బెటర్. అస్సలు స్టిక్కీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. అండర్స్టాండ్ చెప్పండి. సో ఫుడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఆల్రెడీ కడుపు పగిలిపోయాను తినేసి గైస్. ఎక్కువైపోయింది. అంటే లాస్ట్ ఇప్పుడు ఇంత వదిలేస్తున్నానని చెప్పేసి ఇరాది ఎలాగైనా కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ట్రై చేసా, కానీ ఎక్కువైపోయింది అనమాట. అస్సలు పొట్ట పగిలిపోయేటట్టు తినేసాను. సో నేను లాస్ట్ రూట్స్ వరకు, ఎంత రూట్స్ ఉంటే అంతవరకు అనేది ఆయిల్ అప్లై చేస్తాను. మీకు కనిపిస్తుందా నా హెయిర్లో చాలా ఆయిల్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను హెయిర్ వాష్కి బిఫోర్ అనమాట ఇంతలాగా ఆయిల్ని అయితే అప్లై చేస్తాను. అండ్ నేను ఎప్పుడైనా సరే హెయిర్ వాష్కి ముందు కోమ్ కూడా చేస్తాను. సో దాని మూలంగా ఏంటంటే చిక్ అనేది ఎక్కువ రాదు అండ్ స్మూత్నింగ్ కూడా ఉంటుంది అనమాట. మనం వెంటనే హెయిర్ వాష్ వెంటనే ఇలాగ దులిపిన తర్వాత నేను డ్రై అయ్యేంతసేపు హెయిర్ వేయను కాబట్టి, చిక్కు తీయను కాబట్టి, సో మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీడియం ఇక్కడ వరకు హెయిర్ ఉన్నోళ్ళు పైనుంచి కోమ్ చేయాలి, ఇక్కడ వరకు హెయిర్ ఉన్నోళ్ళు కింద నుంచి కోమ్ చేయాలి. అండ్ ఇంత లెంత్ ఉన్నోళ్ళు హాఫ్ ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి కింద నుంచి కోమ్ చేయాలి. ఓకేనా? మనకి మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలన్నమాట హెయిర్ పెంచాలంటే. నాది అసలు ఫుల్ ఉంగరాల హెయిర్ అనమాట, ఫుల్ కర్లీ హెయిర్. సో దానికి అన్ని ప్రయోగాలు చేసి ఇదిగోండి ఈ మాత్రం అలలు మాత్రం వచ్చేటట్టు ఉన్నాయి. మనం దీన్ని పోయేటట్టు మనం ఏం చేయలేమన్నమాట. సో ఆటోమేటిక్గా తిరగడం తగ్గింది. సో మీకు దానికి కూడా సంబంధించి నేను ఏం హెయిర్ ప్యాక్స్ యూజ్ చేశాను అన్నది నేను అది వీడియో తీసి పెడతాను గైస్. సో ఎప్పుడైనా సరే హెయిర్ వాష్కి బిఫోర్ ఆయిలింగ్ అప్లై చేసేసి ఒక 10 minutes ఉన్న తర్వాత కోమ్ చేసేసి ఒక 30 minutes ఉన్న తర్వాత హెయిర్ వాష్కి వెళ్ళండి. అండ్ నా ఫేస్ కూడా ఆయిలీగానే ఉంది, ఫేస్కి కూడా ఆయిల్ ఉందన్నమాట. ఒరిజినల్ కలర్ గైస్, డూప్లికేట్ కాదు. ఏం చేయలేము, అందుకే వైట్ ఉండదన్నమాట. ఇండియన్ కలర్, ఐ ప్రౌడ్ ఆఫ్ మై కలర్. బా కామెడీ చేస్తున్నాయి కదా ఈ మధ్యలో. నేను సన్నగా ఉంటున్నానంటే నేను ఈ తినడం స్టార్ట్ చేస్తున్నాను కదా, సో అందుకని చెప్పేసి కొంచెం వెయిట్ ఏమైనా మేబీ బుగ్గలు ఏమైనా తగ్గుతున్నాయేమో. బట్ నాకైతే ఏం అనిపించట్లే, బుగ్గలు బుగ్గల్లాగే ఉన్నాయి. సో నేను సన్నగా అవుతున్నానని చెప్పేసి ఏం టెన్షన్ పడొద్దు, వరీ పడొద్దు. అండ్ నాకు డైలీ కామెంట్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు అయితే నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మనమైతే ఇక్కడ హాఫ్కి వచ్చేసాక కింద నుంచి కోమ్ చేసుకోవాలన్నమాట. నేను ఏదైనా సరే బ్రెయిన్తో ఆలోచిస్తాను, హార్ట్తో ఆలోచించను. అప్పుడప్పుడు నేను హార్ట్తో మాత్రమే ఆలోచిస్తాను, బుర్ర పెట్టను. సో
థింకింగ్ అనేది ఎవరికైనా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా బాగా ఏమైనా ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమైనా ఫీల్ అవుతున్నాం అనుకోండి, ఆ టైంలో డైట్ చేయండి గైస్. బాగా ఇంప్రూవ్మెంట్ మీరు చూడండి. దెబ్బగా మీ వెయిట్ లాస్ అవ్వకపోతే నన్ను వచ్చేటండి. సో మనం హ్యాపీగా ఉండి ఫుడ్ తినడం తగ్గించామనుకోండి ఏం అవ్వదన్నమాట, ఇల్లు. అదే మనం కొంచెం సాడ్గా ఉండి తినడం ఆపండి, అంతే దెబ్బకి మొహం పీక్కిపోతుంది అనమాట, ఫీవర్ వచ్చిన వాళ్ళలాగా. హట్ చేసే వాళ్ళు కూడా మన లైఫ్లో ఉండాలన్నమాట, లేకపోతే బోండం అయిపోతాం. హట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి, నిజం చెప్పాలంటే. వాట్ నెక్స్ట్ అన్నది మనకు క్లారిటీ వస్తుంది, లేకపోతే మనకు క్లారిటీ రాదు ఫ్రెండ్స్, రాదు. నేను మా అమ్మ మా తమ్ముడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, డిఫరెంట్గా కుక్ చేస్తున్నాను. ఈరోజు ఏం వండుతున్నావు నాకు వండక, నువ్వు నాకు పెట్టకంటే నేను ఏం చేస్తాను. ఇంతకుముందు నేను ఒక్కదాన్నే తినేదాన్ని వేసి ఏం వండుకున్నా. ఇప్పుడు నుంచి ఏం చేస్తున్నా, మా తమ్ముడికి కొంచెం మా అమ్మకు కొంచెం తీసి పెడుతున్న కాడి నుంచి వాళ్ళు నా వంటలు అంటే భయపడిపోతున్నారు, అల్లాడిపోతున్నారంటే తమ్ముడు. ఏంటమ్మా మా కావి అని. మేమంతా మసాలా బ్యాచ్ వాళ్ళు, చికెన్ మటన్ ఫిషే ఇది తీసుకొచ్చి మొలకలు కలిపేయడం ఇవన్నీ కల్పిస్తుంటే పాపం పసిపిల్లలు నేను తింటున్నారు, అలవాటు లేదు కదా వాళ్ళకి. నేను తింటా, నేను బేసిక్గా ఇంత తింటా. ఆ ఇంతలో నాకు ఎక్కువైపోతుంది, 2-3 రకాలు తినలేను, ఒకటే రకం తినగలను. అందరూ అనుకుంటారు షోయింగ్ చేస్తున్నాను అనుకుంటారు. బేస్ వాట్ ఐ డూ, పైకి వచ్చేస్తుంది, కక్కేస్తా కూడా ఒక్కొక్కసారి. ఏం చేయలేము మనం, వాళ్ళకి చెప్పలేము. గాడ్ ఇచ్చారమ్మా డిఫెక్ట్ అనడమే. ఒక్కొక్కసారి ఫీల్ అవ్వకూడదని చెప్పేసి పిక్కులరకు తినేస్తాను గైస్. వేరే వాళ్ళు ఫీల్ అవ్వకూడదని కూడా నా పొట్ట నింపుకునే గొప్ప హార్ట్ ఉన్న అమ్మాయిని గైస్. నేను ఎక్కకపోయినా ఎక్కిచ్చేస్తాను. ఇట్రా అమ్మ ఒకసారి, నో ఇట్రా ఒకసారి రా, ఒకసారి నో ఒకసారి రా, రా దగ్గరికి రా, ఇట్రా. ఎందుకు రా ఒకసారి రా, ఒకసారి రా. రాను 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 రా, ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా. ఇదిగోండి గైస్ మా అమ్మ. ముందు రా, రా నువ్వు రా. నడుముకి బెల్ట్, మనకి బెల్ట్ వేసుకొని అలా ఉండేది. ఫుడ్ తినమంటే తినదు. బెల్ట్ వేసింది కాక పైనుంచి చీర కూడా చుట్టింది నొప్పి తగ్గడానికి. ఇలా ఉంటాయి గైస్. చూస్తారా మా అమ్మ రాట్లే కొడుతుంది. ఇప్పుడు కెమెరాది, ఫోన్లో కెమెరా సంతూర్ మమ్మీ. మా సంతూర్ మమ్మీకి అన్ని డిఫెక్ట్స్. ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేయబోతున్నాను కాబట్టి ఇంకా దీన్ని నేను ఇలాగే వదిలేస్తాను అనమాట. అండ్ దీనిపై నుంచి మళ్ళీ ఇంకా కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటాను. వాళ్ళమ్మి మేడి పండు చూడు, మేలిమై చూడును, పట్ట విప్పి చూడు పురుగులుండును. బయటికి మాత్రం మా అమ్మ సంతూర్ మమ్మీ, లోపల సమష్ట రోగాల అధిపతి. ఏం చెప్తాం, మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు అరిగిపోయాయి, నొప్పి నడుము అరిగిపోయింది, మెడ నొప్పి అంటే మెడ అరిగిపోయింది అంట. ఇంకేం చెప్పాము ఫ్రెండ్స్, ఒక్కడికి వెళ్తే అన్నీ అరిగిపోయి అంటున్నాను. సో ఇన్ని పెయిన్స్ ఉన్నా సరే మంచిగా ఉంటుందంటే ఆవిడ తినే ఫుడ్డే. సో మీరు కూడా ఫాలో అయిపోండి. నో ఫుడ్ కాదు ఫ్రెండ్స్, నా పిల్లల్లో చూసుకునే ఆనందం. అబ్బా బా బా, ఆనందం ఉంటే అన్నం తినకపోయినా పర్వాలేదు, పిల్లల్ని చూసుకుంటే కలబడిపోయి. మీకు అలాగ అనిపించిందా? కానీ మీకు కూడా అంట అయ్యా పిల్లల్ని చూసుకుంటే అంట కడుపు నిండిపోతుందా చెప్పండి. మనమైతే చూడండి ఇంత ఆయిల్ అప్లై చేశాను. ఆహా, అందుకే ఫ్రెండ్స్ ఇందాక నుంచి అంత నల్లగా ఉన్నా, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయిపోయాను. లైట్ వేసుకున్నా, చూస్తున్నారు కదా.
అండ్ ఆయిల్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టింగ్ 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 టింగ్. నేను ఫుల్ ఆయిల్ అన్నది అప్లై చేసేసాను. అండ్ ఇది ఇలాగే ఇంకా క్లిప్ పెట్టేసి వదిలేస్తాను. అండ్ నా బన్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆయిల్ బన్ ట్రై చేద్దాం. वाला फैन लगता हल्का चिपकाना उत्तर में है वाला उस फ्राई तो ऊपर गया फटक कर गो उखड़ गया जुड़ाओ हाँ बिल्ली आए आए तो क्या करना आए उसका मालेगी बाहर लैला वो गया ही नहीं है बच्चे రాలేదు. వచ్చాక ఇది మళ్ళీ కాదు. వేసుకుందాం. మనం మళ్ళీ వేసుకుందాం. ఈసారి మనం తిప్పి తిప్పి వేసుకుందాం ఫ్రెండ్స్. बाहर को खाना बाहर को जाना बाहर प्रपंच वाला खाता दिखाते तो जाते नहीं है बच्चे इंట్లో डाले खाती है ఏ నైస్ హో మేర్ भी పిల్లలు తీసుకుని ఆన పడుతుంది మియావ్ మియావ్ करती रही ओ चार्जिंग हो गया ए हमें बड़ा क्लिप देती नहीं जरा. कहाँ है करो ही बता क्लिप दे ఇదే ఇదిగోండి గైస్, నేను పెద్ద క్లిప్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఓకేనా? दिखता है इसमें. इसका है Thanks for watching. Bye bye.